కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని కెర్లంపూడి మండలం రాజుపాలెం ముంపు ప్రాంతాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు పరిశీలించారు. కష్టాలన్నీ తాను చూశానని, ఈ సంవత్సరం వర్షాలు అధికంగా పడ్డాయని చంద్రబాబు చెప్పారు. ఏలేరు రిజర్వాయర్కు 47,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని, తప్పనిసరి పరిస్థితుల్లో 27,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయవలసి వచ్చిందని చంద్రబాబు చెప్పారు. ఆనాడు ఏలేరు ఆధునికీకరణ నిధులు కేటాయిస్తే వాటిని పక్కన పెట్టేశారని, పెద్దాపురం, పిఠాపురం, కెర్లంపూడి మండలాలు దెబ్బతిన్నాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ పర్యటించి అధికారులకు ఆదేశాలను ఇచ్చారని, ఇది ఇలా జరగడానికి కారణము గత ప్రభుత్వమేనని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రాణ నష్టాన్ని నివారించాం, పంట పొలాలు 65,000 హెక్టార్లు పంట నీట మునిగిందని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయని, ఎకరాకు 10,000 నష్టపరిహారం ఇస్తామని ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. ప్రతి కుటుంబానికి 10,000 నష్టపరిహారము, బట్టలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. బాధ్యత అయిపోయిందని మీరు ఇంట్లో పడుకుంటే మళ్ళా దుర్మార్గులు వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఆలోచిస్తారు. అలాంటి ఆలోచనలే రాకూడదనుకుంటే అనునిత్యం మమ్మల్ని ముందుకు నడిపించే దాంట్లో మీరు ప్రధానమైన పాత్ర వహించాల్సిన అవసరం ఉంది. మేము చెప్పేది మీరు వినండి, నచ్చితే దాన్ని అమలు చేయండి. ఓసారి మీ ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది కూడా నిర్మోహమాటంగా మీరు చెప్పండి, అది కూడా నేను కరెక్ట్ చేసుకుని తద్వారా మంచి నిర్ణయాలు చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో నేను ఎప్పటికప్పుడు మీకు అందరికీ ఒక యాప్ డెవలప్ చేస్తున్నా. మీ అందరికి కూడా మీ సెల్ ఫోన్ నెంబర్ కి ఒక మెసేజ్ వస్తుంది. మీరు దానికి సమాధానం చెప్తే నేరుగా నాకే వస్తుంది. దానిపైన నేను చర్యలు తీసుకునే అవకాశం వస్తుంది. మధ్యవర్తులు ఎవ్వరూ ఉండరు, మీకు నాకు. నేరుగా ప్రజలకు, ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి ఈ యాప్ ద్వారానే సమాచారం తీసుకుని అన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మా ఎమ్మెల్యేలు కూడా అదే మరి పనిచేస్తారు, మా ఎంపీలు పనిచేస్తాం, మా కలెక్టర్లు గాని, ఆర్డీఓలు గాని, ఎస్పీలు గాని అందరం కూడా ప్రజలకు సేవకులుగా ఉంటాం, ప్రజాసేవకు అంకితమవుతాం. మీ అందరికీ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి అన్ని చేస్తామని తెలియజేసుకుంటూ నేను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. 7వ తారీఖు లోపల అన్ని నష్టాలను అంచనా వేసి ఏమి ఇవ్వాలన్న నామ్స్ ప్రకారం మీ ఇంటికి చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అది చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఈ రోజు మనకి ఇబ్బంది వచ్చేది కాదు. అదే మరిగా ఎక్కడ చూసినా మురికాలం పనులన్నీ మిగిలిపోయినాయి. ఎక్కడికక్కడ ఒక తట్ట మట్టేయలేదు, కాలువల పనులు చేయలేదు, అభివృద్ధి చేయలేదు. ఇవన్నీ కూడా నిన్న మొన్న మీరు చూస్తే ఇంకా ఒక ప్రకాశం బ్యారేజ్ లో 3 పడవలు పంపించి ప్రకాశం బ్యారేజీని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అంటే బాబాయిని చంపి ఏ విధంగా ఆ రోజు వేరే వాళ్ళ మీద పెట్టాడో ఇప్పుడు ప్రకాశం బ్యారేజీని కూడా దెబ్బతీసి కొన్ని లక్షల మంది చంపేసి ప్రభుత్వ వైఫల్యం అని చెప్పడానికి ప్రయత్నం చేసే దుర్మార్గాన్ని ఏమనాలో మీరే ఆలోచించండి. బుడమేరుంది, దానికి గండ్లు పెట్టాడు. మేము వచ్చింది 80 రోజులు, ఇప్పటికి 80-90 రోజులే అవుతుంది. ఈ 90 రోజులు అన్ని చూసుకునే లోపల వర్షాలు వచ్చాయి. వర్షాలు వస్తానే ఎక్కడైతే గంటలున్నాయో ఆ గంటల వల్ల 10 రోజులు అన్నమో రామచంద్రాని నీళ్లు కూడా లేకుండా అల్లాడే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు చూస్తే చాలా బాధేస్తుంది. అధికార యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ ఊర్లో పెట్టితే బోట్లు పెట్టి ఇంటింటికి పోవడానికి ప్రయత్నం చేస్తే ఆ నీటి ఉధృతితో ఎన్డీఆర్ఎఫ్ కూడా లోపలికి పోలేకపోయారు. కొన్ని ప్రాంతాల్లో నేను చూస్తే మంచినీళ్లు కావాలని, పిల్లలకు మంచినీళ్లు ఇవ్వలేకపోతున్నామని పెద్దవాళ్లు బాధపడే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క పిల్లల్ని కాపాడుకోవడానికి చిన్న పిల్లలు తీసుకుని భార్యను కూడా వదిలిపెట్టి బయట వచ్చే పరిస్థితి వచ్చారు. అంటే ఇద్దరు ఎట్టా చనిపోతాం, బిడ్డనే కాపాడదామని తండ్రి బిడ్డను చూసుకుని బయట వచ్చే పరిస్థితి వచ్చి బయట నాకు కనపడి ఏడ్చే పరిస్థితి వచ్చారు.
ఇవన్నిటికి కారణం ప్రకృతి చిన్న చూపు చూసింది గాని నాయకుల యొక్క పాపాలు, ఆనాటి నాయకులు చేసే తప్పులు ఇప్పుడు పాపాలుగా మారే పరిస్థితి వచ్చింది. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, రాబోయే రోజుల్లో ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు. అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఓటేశారు, అందరినీ గెలిపించారు. మీ ఆశలకు అనుగుణంగా మేము పనిచేస్తాం. మీ మంచి కోసం నిరంతరం పనిచేస్తాం. మేము ప్రజల మీద పెత్తందారులు కాదు, ప్రజా సేవకులుగానే ఉంటాం. మా ఎమ్మెల్యేలు గాని అధికార యంత్రాంగం గాని ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది. ఒక ఇబ్బంది వచ్చినా మామూలు సమయమైనా మీ మంచి కోసమే పనిచేస్తాం. ఈ విషయం కూడా మీరు ఆలోచించమని మరొక్కసారి కోరుకుంటూ, ఏదో ఆ రోజు ఎలక్షన్ లో ఓట్లేశారు, ప్రమాణం గెలిపి. కాకినాడ జిల్లా తొండంగి మండలంలో భారీ వర్షాలకు ముంపునకు గురైన తొండంగి మండలం పెరుమాళ్లపురం పంచాయతీలో ఎమ్మెల్యే యనమల దివ్య పర్యటించారు. బుధవారం నాడు సీనియర్ నేత యనమల రాజేష్, మండల పార్టీ అధ్యక్షుడు చొక్కా అప్పారావులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఆవుల మందలో పరిస్థితిని సమీక్షించారు. ఇకపై వీధుల్లో వర్షపు నీరు నిల్వ లేకుండా ఉండే విధంగా ఎమ్మెల్యే కృషితో డ్రైన్ల నిర్మాణం జరిగాయని చెప్పారు. ఈ పనులను పరిశీలించిన యనమల దివ్య సహాయ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేస్తున్న అధికారులను అభినందించారు. ముంపు నివారణకు శాశ్వత పథకాలతో కోన గ్రామాల పురోభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తొండంగి మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. Please like, share, subscribe our channel.